వెళ్దాము. ఈరోజు చాలా నెలల తర్వాత ఇక్కడ లోకల్ సంఘానికి వెళ్ళాము. ఏఎఫ్టీ చర్చ్, హ్యానా ఆంటీ వాళ్ళ చర్చి చాలా చక్కగా అయింది. పాస్టర్ గారు ఆయన చెప్పింది జస్ట్ చిన్న జిస్ట్ ఇస్తాను, సారాంశం అనమాట. ఎందుకో మెసేజ్ నాకు బాగా నచ్చింది. ఆ మెసేజ్ నేను ప్రసంగించట్లేదులే, కానీ ఒక 5 minutes తిరిగి వచ్చేటప్పుడు కూడా ఆశాతో షేర్ చేసుకున్నాను అనమాట. ఈరోజు ఆయన 2 దినవృత్తాంతాలు 7:14 మనకు బాగా తెలిసిన వచనం, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని వారి పాపాలు ఒప్పుకొని ఆయన్ని వెతికిన ఎడల, సీక్ మై ఫేస్ అని ఉంటుంది. ఆయన ముఖ ప్రసన్నతని వెతికిన ఎడల, ఆయనని వెతికిన ఎడల అది తీసుకున్నాడు అనమాట. సీక్ మై ఫేస్ అనే దాన్ని తీసుకున్నాడు ఆయన. సీక్ మై ఫేస్ అంటే అర్థం ఏంటంటే, అది కీర్తనల 105లోకి వెళ్ళాడు. ఎవరన్నా చూడండి, కీర్తనలు 105:3 చూస్తారా ఎవరన్నా? అక్కడ 105, ఇది నా మెయిన్ మెసేజ్ కాదు, జస్ట్ ఎందుకు ఐఎమ్ లెడ్ టు స్పీక్, ఐ లైక్ ఇట్. 3 చూడండి. 3 కాదు. షారమరఖరమశాందరఖత 105. ఎస్ 3, 4. ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకు వారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధి నిత్యము వెదుకుడి. అది ఇక్కడేమనుంది? యెహోవాను వెతకాలి, ఆయన బలమును వెతకాలి, ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి. తెలుగులో ఆర్డర్ మారింది. ఇంగ్లీష్లో అయితే ఆయన సన్నిధిని వెతకాలి. సీక్ హిజ్ ఫేస్ అంటే ఆయన సన్నిధిని వెతకడం. సీకింగ్ హిజ్ ఫేస్ ఈజ్ సీకింగ్ హిజ్ ప్రజెన్స్ అనమాట. అక్కడ ముఖము అని ఉంటుంది, కానీ ముఖము అంటే హెబ్రీ భాషలోకి, మూల భాషలోకి వెళ్తే ఆయన సన్నిధిని మనం వెతకాలి. తర్వాత సన్నిధి ప్రజెన్సే కాదు, కానీ ఆయన పవర్ని కూడా మనం వెతకాలంట. పవర్ని కూడా మనం వెతకాలి. ఆ పవర్ అనే పదం దగ్గరికి వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళాడంటే, ఆయన ఎఫీసీలకు రాసిన పత్రిక 6:10కి వెళ్ళాడు. చూడండి, 6:10. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండిడి. అది ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండడి. మొదట ఆయన సన్నిధిని వెతకాలి. ముఖం వెతకటం అంటే ఆయన సన్నిధిని వెతకటం. తర్వాత ఆయన బలాన్ని వెతకటం, ప్రజెన్స్, పవర్. ప్రజెన్స్ ఒకటి ఉంటే కాదు, ఆయన శక్తి కూడా మనకు అవసరం అన్నమాట. మనం ప్రజెన్స్ వెతుకుతాం, కానీ ఆయన పవర్ని మనం వెతకం. అంటే అది మన జీవితంలో చూడాలని. మరి నూతన నిబంధనలు ఎఫీసీలకు రాసిన పత్రిక 6:10లో ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, ఆయనకు శక్తి ఉంటే కాదు, ఆయనకు మహాశక్తి ఉంటే కాదు, మనం ఆ శక్తిని పొందుకొని మనం బలవంతులమై ఉండాలి. అందుకని పౌలు అంటాడు ఒక చోట, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడు అంటాడు. బలవంతుడు అంటే అక్కడ పవర్ అని అర్థం అనమాట. అంతే, నా బలహీనత యందు నీ శక్తి పరిపూర్ణమవుతుంది అంటాడు. వెన్ వీఆర్ వీక్ దెన్ వీఆర్ స్ట్రాంగ్. ఎలా? అది లోకానికి వింతగా ఉంటుంది కదా. మనం బలహీనంగా ఉంటే ఎట్లా అంటే, మనం బలహీనంగా ఉన్నప్పుడు ఆయన శక్తి మీద మనం ఆధారపడతాం కనుక ఆయన శక్తిని మనం పొందుకొని మనం బలవంతులవుతాము. తర్వాత ఎక్కడికి వెళ్ళాడంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:10 చూడండి. పౌలు ఏమంటాడో చూడండి. ఇప్పుడు నేను ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమానుభావం గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమల్లో పాలివాడనట్టుగా వెట్టితో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాం. ఇప్పుడు నేను బలహీనంగా ఉన్నా, ఒక రకంగా చెయ్యి, కానీ ఇప్పుడు నేను అత్యధిక బలవంతుడిని. ఎందుకంటే ఆయన శక్తి మీద, ఆయన కృప మీద నేను ఆధారపడుతున్నాను. అప్పుడు ఆయన శక్తి ఇస్తాడు. అయితే ఇక్కడ ఏమంటున్నా అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:10లో రివర్స్ అయింది తెలుగులో. ఇంగ్లీష్లో అయితే ఎలా ఉంటుందంటే,
దట్ ఐ మే నో హిమ్ అనుట. దట్ ఐ మే నో హిమ్, నేను ఆయన్ని తెలుసుకోవాలని. ఎట్లా? నో అబౌట్ హిమ్ కాదు, నో హిమ్, అనుభవపూర్వకంగా, ఎక్స్పీరియన్షియల్లీ నోయింగ్ హిమ్ అని. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అందరూ, సరే ప్రసన్నక్క నేను ఇంకా ముఖాముఖిగా కలవలేదు, ఓకే, కానీ ప్రసన్నక్క గురించి నాకు తెలుసు. ఐ నో అబౌట్ ప్రసన్నక్క, ఓకే, బట్ ఐ డోంట్ నో ప్రసన్నక్క. ఫోన్ ద్వారా అదంతా ఓకే. మిగతా వాళ్ళు ఉన్నారు, ప్రత్యూష్, సాహస్, డేవిడ్, క్రిస్టి అన్న, ఓకే, మీరందరూ ఐ నో యూ అన్నట్లు అనమాట. అంటే మీతో కలిసి కూర్చున్నాను, తిన్నాను, నవ్వాను, ప్రార్థించాము, ఓకే. అలా ప్రభు వారిని ఏంటంటే మనం దట్ ఐ మే నో హిమ్ అన్నమాట. అంటే ఆయనతో, హనోకు దేవునితో నడిచినట్లు మనం దేవునితో నడవాలి. పౌలు ఆ విధంగా అనుభవపూర్వకంగా హనోకు వలె దేవుని తెలుసుకోవాలనుకుంటున్నాడు. అక్కడితో ఆగిపోలేదు. దట్ ఐ మే నో ద పవర్ ఆఫ్ హిజ్ రిజరక్షన్ అంటున్నాడు. ఆయన పునరుద్ధాన బలాన్ని నేను తెలుసుకోవాలి అనుభవపూర్వకంగా అన్నాడు. ద రిజరక్షన్ పవర్, ఆయన పునరుద్ధాన బలాన్ని. అక్కడితో ఆగిపోలేదు. దట్ ఐ మే నో హిజ్ సఫరింగ్స్ అన్నమాట. ఆయన పొందిన శ్రమలని నేను పొందే శ్రమల ద్వారా, క్రీస్తు నిమిత్తం అన్నమాట. ఆ శ్రమల గుండా ఆయన అంతగా అన్నమాట ఆయనతో ఏకమైపోయాడు. అక్కడితో ఆగిపోలేదు. దట్ ఐ మే కన్ఫార్మ్ టు హిజ్ డెత్ అంటున్నాడు, ఓకే. అది మొదట్లో ఉంటుంది. తెలుగులో మొదటి వచనం చదవండి. మరణ ఏ విధము చేత నేను మృతుల్లోనే నాకు పునరుద్ధానము కలుగవలని ఆయన మరణ విషయములలో సమానుభావం గలవాడిని. మరణ విషయంలో కూడా సమానుభావం అనమాట. ఆయన డెత్ మన బాడీలో అట్లా కనపడతా ఉండాలి. చూడండి పౌలు ఎంత దూరం వెళ్ళిపోయాడో, ఎంత లోతుకి వెళ్ళిపోయాడో. ఆయన్ని తెలుసుకోవాలంటున్నాడు, ఆయన పునరుద్ధాన బలాన్ని తెలుసుకోవాలంటున్నాడు, ఆయన శ్రమలను తెలుసుకోవాలంటున్నాడు. మనం ఈ రెండు దగ్గర ఆగిపోతాం, ఆయన తెలుసుకోవటం, ఆయన పునరుద్ధాన బలం. కానీ ఆయన శ్రమలు అనుభవపూర్వకంగా ఆయన నామము నిమిత్తం మనం శ్రమలు కూడా వెళ్ళాము. అక్కడ కూడా ఆగలేదు. ఆయన మరణము కూడా చూడండి, అది అపోస్తులుడు అన్నమాట. నేను తిరిగి వస్తున్నాను, ఆ వాక్యం బాగా చెప్పేటప్పుడు మైండ్లో పెట్టుకున్నాను, హృదయంలో. నేను రెండే ప్రార్థించా, ప్రభువా నాకు సఫరింగ్స్ వద్దు, లేకపోతే నాకు నీ మరణం వద్దు, కానీ నాకు నిన్ను తెలుసుకోవటం, నీ పవర్ తెలుసుకోవటం. ప్రస్తుతానికి ఇది ఈ స్టేజ్ అన్నమాట. అంత డెప్త్ వద్దులే నాకు అనుకున్నాను. నేను నిజంగానే ఆ విధంగా ప్రార్థించాను. మనం స్వార్థపరులం కదా. దాని నిమిత్తము ఆయన సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడు అన్నమాట. సమస్తమును నష్టముగా. ఇప్పుడు ఈ సమయంలో గంట పని చేస్తే ఒక 1000 రూపాయలు వస్తాయి. మనందరికి అవకాశం ఇచ్చామనుకో, ఒక 1000 కాకపోతే 2000 సాయంత్రం వరకు పని చేస్తే. మాకు ఆ 2000 వద్దు అని, ఓకే, మేము ప్రభు సన్నిధికి వస్తాం, మాకు అది ముఖ్యం, 2000 లేకపోయినా పని లేదు అంటే, ఆ 2000 రూపాయలని మనం నష్టంగా ఎంచుకొని ప్రభు సన్నిధికి, ప్రభు బోధ వినటానికి మనం వచ్చామనుకోండి, అది ఆ కొద్ది సమయంలో ప్రభు నిమిత్తం మనం కొంత డబ్బుని నష్టంగా ఎంచుకున్నాం. పేతురు, మరి యోహాను కానీ, ఆంద్రేయ, వీళ్ళందరూ ఓకే తమ వలలు విడిచిపెట్టి ఆయనని వెంబడించారు. వాళ్ళ సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించారు. సమయం వచ్చినప్పుడు, ఆయన పిలుపు వచ్చినప్పుడు, ఎందుకంటే ఆయన నన్ను వెంబడించుడి అంటున్నాడు. నన్ను వెంబడించుడు అన్న పిలుపు వచ్చినప్పుడు వాళ్ళు సమస్తాన్ని వదిలిపెట్టి, ఆ సమయం కూడా వచ్చింది. పిలుపు ఉండటమే కాదు, సమయం కూడా వచ్చింది. లేదా ఆ సమయం ఎప్పుడు వస్తుందనే దాని కొరకు సిద్ధపడతా ఉండాలి. మనం సిద్ధపడతా ఉండాలి. చూడండి, నేను గత ఒక 10 years బ్యాక్ వెళ్తే 2004లోనే ప్రయత్నించాను పూర్తికాల పరిచర్యకు రావాలని, కుదరలేదు. చాలా రాడికల్ స్టెప్ తీసుకున్నాను, తల్లిదండ్రులని కానీ ఇతర కారణాల ద్వారా అది కుదరలేదు. తర్వాత రకరకాల కోర్సుల్లో అనుభవాలు గుండా దేవుడు నన్ను పంపించాడు.
సివిల్ సర్వీస్ చేస్తున్నా కానీ ఏదో ఒక రోజు నేను సంపూర్ణ పరిచర్యకి రావాలని నాకు తెలుసు. ఎందుకంటే అది నాకు దేవునికి మధ్య కమిట్మెంట్. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే నేను ఐఏఎస్ వచ్చినా రిజైన్ చేసి నేను సేవకు వస్తానన్నంత రాడికల్గా ఉండేవాడిని నేను. సో నేను అర్పించేది అబ్రహాము దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, ఓకే, తన అద్వితీయ కుమారుడిని మన కోసం ఇచ్చాడనమాట బలిగా. అంటే ఆయనకి ఎంత శ్రేష్టమైంది, వెండి బంగారాలు కాదు, వేల కొండల మీద ఉన్న పశు సంపద కాదు, కానీ తన అద్వితీయ కుమారుని, అంటే తనను తానుగా ఆ కుమారుని రూపంలో తండ్రి అయిన దేవుడు మనకిచ్చాడు. అత్యంత శ్రేష్టమైనది, విలువైనది. అబ్రహాము లేక పుట్టిన కొడుకు 25 సంవత్సరాలు, ఓకే, కానీ దేవుడు అడిగాడు కనుక ఇచ్చేశాడు. శారా అక్కడ స్ట్రగుల్ అయింది. అందుకని అక్కడ అబ్రహాముకి శారాకి మధ్యలో స్ట్రగుల్ అంతే. అది ప్లెయిన్గా రాసి ఉండదు అక్కడ. ఆమె ఒక చోట ఉంటుంది, ఈయన ఒక చోట ఉంటుంది. ఇంకా వేరే విషయాలు కూడా ఉన్నాయి కదా. నెంబర్ 2, సరే అది వేరే విషయం. ఏదైతే అత్యంత విలువైందో అది ఇచ్చాడు. సో మరి ప్రభువుకు కూడా మనం అత్యంత విలువైనది ఇవ్వాలి, చీప్ది ఇవ్వకూడదు. ఓకే, మనకు అత్యంత విలువైనది ఇవ్వాలి ఏదైనా సరే అన్న దృక్పథంతో. సో అది ప్రిపేర్ అయ్యి అది అందులో వస్తే రిజైన్ చేసి వచ్చేస్తాం అనుకున్నాను అన్న ఆలోచనలు చాలా బలంగా ఉండేవి, కానీ అది నాకు రాలేదు. అది వేరే విషయం, దానికి అనేక అడ్డంకులు. సరే వచ్చిన తర్వాత ఎలా మారేవాడినాం, దానియేల్ లాగా ఫీల్ అయిపోయాం. కొంతమంది బోధిస్తారు యోసేపు లాగా. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే నష్టాన్ని మనం నష్టంగా కొన్ని ఎంచుకోవాలి, కొన్ని రిలేషన్స్ మనం పక్కన పెట్టాలి, కొన్ని వ్యాపకాలు, కొన్ని వ్యాపారాలు పక్కన పెట్టాలి. ప్రత్యేకంగా ఆదివారం వస్తే, నా నలందలో ఆ రోజుల్లో ఆసిల్మెట్ట జంక్షన్లో ఉండేది, 1.5 year అబోవ్ చేశాను. ఆదివారం వస్తే స్ట్రగుల్, పిల్లలకి ఏదో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అన్నట్లు. ఈవినింగ్ చేపలకు అటెండ్ అయ్యామండి. ఎప్పుడు 3ంటికో 2ంటికి వదిలేవాళ్ళు. ఇదేం బతుకురా బాబు, ప్రభుత్వ కాంప్రమైజ్ అవుతున్నాను, వీడిచ్చే డబ్బు అనుకుంటా. వేచి ఉన్నాను. ఒకరోజు ఇంకా అదే, ఈ సిస్టంలో నుంచి నేను బయటకు రాకపోతే కుదరదని రాడికల్గా రిజైన్ చేశాను. నాకు ప్రభువు ఇష్టం. తర్వాత కొంత సఫర్ అయ్యాను నేను. తర్వాత ఏ కార్పొరేట్ ఫీల్డ్లోకి నేను వెళ్ళలేక సఫర్ అయ్యాను. ఇంకా అప్పటి నుంచి అంటే నాకు ఈ 24/7 జాబులు అంటే నాకు. సో అక్కడి నుంచి నష్టంగా ఎంచుకుంటూ వచ్చి ఇంత దూరం వచ్చాను నేను. అది ఎంత పోరాటం, అనేక ప్రెజర్స్, అది చేయి ఇది చేయి అన్నట్లు. క్రైస్తవులు విమర్శించడం కానీ, సోమరపోతనే ముద్ర వేయటం కానీ. ఎక్కడైనా లోకంలో సోమరపోతుగా ఉన్నా కానీ ప్రభు విషయంలో ఎప్పుడూ సోమరపోతుగా లేను. ఏదో ఒక పుస్తకం చదువుకోవటం కానీ, ఏదో ఒకటి. అలానే మహా పెద్ద పరిచర్య అని కాదు, కానీ దేవుడికే తెలియాలి నేనేం చేశానండి. కానీ నేను నష్టపోయాను. అది స్పష్టంగా, అది ఒక పొజిషన్, ఈ లోకంలో ఉన్న పొజిషన్ కానీ, లేకపోతే సరైన సమయంలో జరగాల్సినవి జరగకుండా డబ్బు రూపంలో కానీ ఆ విధంగా నేను నష్టపోయాను. కానీ ప్రభువుని పొందుకున్నాను. ఏదో ఈ కొద్ది స్టేజ్ అయినా సరే, ఎవరితో కంపారిజన్ మనకొద్దు, ఈ కొద్ది స్టేజ్లోనైనా ఓకే, ప్రభువుని నేను, ఆయన జ్ఞానాన్ని, క్రీస్తు యేసు జ్ఞానాన్ని పొందుకున్నాను. ఆయనతో నడిచాను, అనేక అనుభవాల గుండా తీసుకువెళ్ళాడు అనమాట. ఆయన సఫరింగ్స్ గుండా వెళ్ళాను. నకనకనాలుడే అనుభవాలంటే అవి కూడా ఒక రకంగా మరణానుభవాలు. అంతే, తృణీకరించబడటం, తక్కువ చేయబడటం, అలా అని కొన్ని తప్పులు కూడా చేశాను. సో అంటే ఈ విధంగా అనమాట. ప్రాక్టికల్ వాక్ విత్ గాడ్. అనేక మంది ఆశ్రయింపబడ్డారు, ప్రభువులోకి వచ్చారు అని. దాన్ని ఎక్కడ కనెక్షన్ అంటే ఆయన ముఖాన్ని వెతకటం, సీక్ హిజ్ ప్రజెన్స్ అనేది. మత్తయి సువార్త 6:33. ఫస్ట్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ రైటెస్నెస్, దెన్ ఆల్ దీస్ థింగ్స్ షాల్ బి యాడెడ్. అంటే దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతుకుడి అన్నట్లు. ఓకే, అదేంది దేవుని రాజ్యం అంటున్నాడు. కింగ్డమ్ అంటే అందులో కింగ్ ఉంటాడు. అప్పటి వరకు వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్వనీతిని వెతికారు. మోషే ధర్మశాస్త్రం చొప్పున ఓకే, ఎలా నీతిగా జీవించాలి, ఆ పదాజ్ఞల్ని
ఇతర ప్రిన్సిపల్స్ని, లాస్ని, కమాండ్మెంట్స్ని ఆచరించడానికి ప్రయత్నించి 613 ఉన్నాయి వాళ్ళ మీద. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారు అన్నట్లు కాపరి లేని గొర్రెల వలె విసిగిపోయారు. అంత శ్రమ పడుతున్నప్పుడు ఆయన వచ్చాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారు నా యుద్ధకు రండి అన్నట్లు. అంటే వాళ్ళు ఏంటి, వాటి ద్వారా వీళ్ళు నీతి పొందుకోవాలి, దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చిదిద్దపడాలి, ఆ ఆజ్ఞలను నెరవేర్చి. అందుకని ఆయన ఏమనంటాడంటే, మీ స్వనీతి కాదు, మోషే ధర్మశాస్త్రం చొప్పున కాదు, దేవుని రాజ్యాన్ని ఆయన నీతి ఏంటి, క్రీస్తు నీతి అనమాట. అది ఆయన ఇవ్వబోతున్నాడు శిలువ బలియాగం ద్వారా. దాన్ని వెతకండి, అది దగ్గరే ఉంది. మారు మనసు పొందుకోండి. మారు మనసు పొందుకుంటే పాప క్షమాపణ ఉంటుంది. మరి దేవుని రాజ్యం అంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే అందులో కింగ్ ఉంటాడు. ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. దేవుని రాజ్యాన్ని వెతకటం అంటే దేవునిని వెతకటం. అక్కడి నుంచి ఫస్ట్ థింగ్స్ బి ఫస్ట్ అంటే మన జీవితంలో ప్రతిరోజు డే అండ్ నైట్ ఏంటంటే మొదటి విషయాలు మొదట పెట్టాలంత. ఏంటి ఆ మొదటి విషయాలు, ఫస్ట్ థింగ్స్ ఏంటంటే ప్రయారిటీస్ అనమాట. ఆర్డర్ ఇలా ఉంటుందంతే. నీకు అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటి ఆ రోజు. అందుకని కీర్తనకారుడు రాస్తాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, జీవము గల దేవుని సన్నిధి కొరకు. కీర్తన 42. నా ప్రాణము తృష్ణగొని ఉన్నది అంటాడు అనమాట. వేకువనే దేవుని వెతుకు అని ఉంటుంది. మరి లేచిన వెంటనే మొదట మన ప్రయారిటీ ఏంటంటే దేవుడు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అంటే గాడ్ ఫస్ట్ లైఫ్ స్టైల్. మనకి ముఖ్యం దేవుడు. ఆ ఆర్డర్ సరిగ్గా ఉంటే జీవితంలో మిగతాదంతా క్రమంగా వెళ్ళిపోతుంది. ఒకానొక సమయంలో క్రమం లేదనుకున్నా కూడా దేవుడిని మొదటగా అన్ని విషయాల్లో పెట్టుకున్నావా, మిగతాదంతా క్రమంగా వెళ్ళిపోతుంది అంతే. మనం చూసాం జోనాథన్ ఎడ్వర్డ్స్ది మ్యాక్స్ జ్యూక్, కావాలంటే యూట్యూబ్ వీడియోలో చూడండి, జనరేషనల్ కర్సెస్ మీద. ఓకే, మ్యాక్స్ జ్యూక్ నెక్స్ట్ తరాలు ఎలా అయినాయి, జోనాథన్ ఎడ్వర్డ్స్ నెక్స్ట్ తరాలు ఎలా అయినాయి. ఇతను ప్రభువుని అంగీకరించి ప్రభు సేవ చేశాడు. ఇతను అవకాశం వచ్చినా కూడా అదే ప్రాంతంలో ప్రభువుని అంగీకరించకుండా తృణీకరించాడు. అతని నెక్స్ట్ తరాలు ఎలా అయినాయి. గాడ్ లెస్ లైఫ్, గాడ్లీ లైఫ్. ఓకే, సో ఈరోజు ప్రభు కొరకు, ప్రభువుల్లో నువ్వు జీవించే జీవితము అది నీ పిల్లల మీదకి వెళ్ళిపోతుంది అంతే. ఈరోజు కొంతమంది నేను క్రైస్తవుల జీవితాలు యవనస్తులు కానీ వాళ్ళందరినీ చూస్తుంటాను. వాళ్ళు కొన్ని తప్పులు చేసినా కూడా వాళ్ళంత టాలెంటెడ్ కూడా కాదు, కానీ వాళ్ళ తల్లిదండ్రుల పితరుల భక్తిని బట్టో వాళ్ళు చేసిన ప్రయాసాన్ని, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదన్నట్లు ఆశీర్వాదం పిల్లల మీదకి వచ్చింది. వాళ్ళంతా ఉన్నతమైన స్థితిలో వాళ్ళు ఈరోజు ఉన్నారు. వాళ్ళు దేవుల్లో సరిగ్గా లేకపోయినా సరే, యాజ్ ఆఫ్ నౌ అన్నట్లు అనేక జీవితాలు నేను చూసి ఆశ్చర్యపోతుంటాను. ఓహో, సరే మనం సరిగ్గా ఉండాలి. ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్గా కానీ షారా మారా కాత్ భగత్ సింగ్ గారు కూడా ఫస్ట్ జనరేషన్ క్రిస్టియనే, కానీ ఆయన ఎంతో ఎత్తుకు వెళ్ళారు. ఏసన్న గారు అంతే, సాధు సుందర్ సింగ్ గారు కూడా. డీజీఎస్ గారు అది వేరే విషయం, వాళ్ళ తాతగారి దగ్గర నుంచి ఉన్నారు. సో మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది దేవుడు, వాక్యము. ఇక దేవుడు అంటే వాక్యము, ప్రార్థన, ఆరాధన, క్రమం తప్పకుండా సండే ఏదో ఒక సహవాసం అటెండ్ అవ్వటం, వీలైన కొద్దీ ముఖాముఖిగా ఫిజికల్ ప్రజెన్స్, లేదంటే ఇప్పుడు ఈ ప్రొవిజన్ ఇచ్చాడు కనుక ఆన్లైన్ అన్నట్లు మిస్ అవ్వదు. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడిన. ఇంకొక ట్రాన్స్లేషన్లో ఏమనుంటుందంటే, దే షల్ బి ప్రొవైడెడ్ టు ఆల్ దీస్ థింగ్స్. ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుదుమో. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు.
ఆ గడ్డి చూడండి, ఆ పువ్వులు చూడండి. సొలొమోను కంటే సొలొమోనే హయ్యెస్ట్ గ్లోరీలో ఉంటాడు ఈ భూమి మీద రాజుల్లో. సొలొమోన్ అంత ధనవంతుడు ఇంతవరకు మరలా పుట్టలేదు. ఏ అంబానీ అదాని కూడా సరిపోరు, వారెన్ బఫెట్స్ కూడా. సొలొమోను మరి ఒక డ్రెస్ వేస్తే అంత మహిమకరంగా ఉంటాడు, అంతకన్నా కూడా గడ్డి, ఆ పువ్వు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రాణం ప్రభువా. అవి కూడా పొందినాయి అంట. అంటే సొలొమోను మహిమ కన్నా, అందానికన్నా, అలంకరణ కన్నా వాటి అందం ఎక్కువ. కానీ అది వాడిపోతుంది. కానీ దేవుని వాక్యం నిరంతరం నిలుస్తుంది. దేవుణ్ణి మనం ప్రేమించాలి, దేవుణ్ణి మొదటగా పెట్టుకోవాలి. ఐ హ్యావ్ సెట్ ద లార్డ్ బిఫోర్ మీ అంటాడు దావీద్. ఇన్ ఆల్ మ్యాటర్స్ ఐ హ్యావ్ సెట్ హిమ్ బిఫోర్ మీ. ఓకే, నీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, అంతా అన్నమాట. అంతే. నాకు అప్పుడప్పుడు ఒక్కొక్క వీక్నెస్, మార్నింగ్ లేచిన వెంటనే బైబుల్ కన్నా ఆటోమేటిక్గా ఫోన్ కనపడేది వచ్చి టేబుల్ ముందు కూర్చోగానే. ఇంకేదో న్యూస్ అనే వెళ్ళిపోతుంటా. అది సరైనది కాదు. అంటే లోపల ఎక్కడో ఆకలి లోకపు విషయాల మీద ఉంది. ఇంకా మన హృదయం లేదా టీవీ ముందుకు వెళ్ళటం, ఏం జరిగింది, ఆతృత, క్యూరియాసిటీ, ఏదో ప్రపంచం ఏదో భూకంపం వచ్చినట్లు, సునామీ వచ్చినట్లు, ప్రపంచం అంతరించిపోతుందన్న భయం అనమాట. యాంగ్జియస్నెస్. అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, వాడెవడిని తిట్టాడు, ఈడెవడు తిట్టాడు, గూగుల్. ఆ అర్థం ఏంటి? సైతాన్ ఎవరినో ఒకరిని ఎక్కడ కదిలిస్తూనే ఉంటుంది. అంతే. మిలియన్స్ మంది అటెన్షన్ అంతా అటువైపు వెళ్ళిపోతుంది. వ్యర్థమైన విషయాలు. అందులో సోకాళ్ళు సెలబ్రిటీస్ ఉంటారు, గొప్ప గొప్ప పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఉంటారు. ఒక వెధవ ఏదో మాట్లాడేస్తాడు అంతే. ఇంకంతే. మా పల్లెటూరులో రచ్చబండల మీద, ఆ అరుగుల మీద కూర్చొని డిస్కషన్స్ వాటి మీద చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఆ ముఖ్యమంత్రి ఇట్లా అన్నాడు, అపోజిషన్ నాయకుడు ఇట్లా అన్నాడు, లేకపోతే ఆ వర్గపు నాయకుడు ఈ విధంగా అన్నాడు. అంతే. ఇంకంతే. రాత్రులు మాట్లాడుకుంటారండి. జీవితం బతుకు ఇట్లానే పోతుంటారు. అందులో మా వాళ్ళు ఉన్నారు. చివరికి ఏముంది, ఒకరోజు మరణం రానే వస్తుంది. ఒక పట్టణము ఎక్కడికి వెళ్ళాలంటే రకరకాల ప్లానింగ్ ఉంటుంది. ఎంతో ప్లానింగ్. ఏమవుతుంది, ఎక్కడికి వెళ్ళాలి, చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తావరా అంటే ఎవడికి తెలియదు సరిగ్గా. దానికి ప్లానింగ్ ఉండదు. ఎవడో ఏదో సిద్ధాంతం చెప్తాడో దాన్ని నమ్ముతాం. 7 జన్మలు, కుక్క, నంది, పక్క అనుకుంటా. కానీ బైబిల్ వేరే విధంగా చెప్తుంది. ఇట్ ఈజ్ అపాయింటెడ్ ఫర్ మ్యాన్ వన్స్ టు డై, దెన్ జడ్జిమెంట్ అన్నట్టు. తర్వాత దేవుని తీర్పు ఉంది. ఒక్కసారే, తర్వాత జన్మలు లేవు. మరి ఆ తీర్పులో క్రీస్తుని నమ్ముకుంటే హెవెన్, లేకపోతే హెల్ అని చెప్తుంది. దాని నిమిత్తం అనేక మంది హతసాక్షులు అయ్యారు. కోట్లాది మంది ఇంకనూ అవుతూనే ఉన్నారు. సాక్షిగా జీవించడం అంటే మార్టైరే ప్రతి క్రైస్తవుడు, సరిగా ఉన్న క్రైస్తవుడు. ఎంత లోకము మోసపరుస్తుందంటే, ఏంటంటే ఈ లోకంలో అధిపతి ఎవరై అంటే వాడు సైతాను. లోకమంతా దుష్టత్వంతో నిండుకొని ఉన్నది. ఈజ్ ద మర్డరర్ ఫ్రమ్ ద బిగినింగ్. మన టైంని మర్డర్ చేస్తాడు. మన టైంని కిల్ చేస్తాడు. ఈ విల్ కిల్ అవర్ టైం. దొంగిలిస్తాడు మన సమయాన్ని. వ్యర్థమైన డిస్కషన్స్. దేవుడు మనకు మంచి కృపను అనుగ్రహించి ఉన్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథము ఏదైనా చదువుతాం, కానీ దీన్ని మాత్రం చదవనివాడు. ఇంత చేతుల్లోకి వచ్చిన మన దగ్గర చుట్టూ రకరకాల వర్షన్స్ ఉన్నాయి కూడా, వేరే రకాల డీవియేషన్స్, రకరకాల ఆకలులు. ఈ మాటలు మాత్రం వినలేకుండా చేస్తాయి. మళ్ళీ సంఘంలో రకరకాల బోధలు. పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధత, నీతి, గ్రేస్, మర్సీ. చూడండి ఒకసారి మత్తయి 23:23.
రోకేత్రే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. న్యాయమును అందులేన కనికరమును విశ్వాసమును విడిచిపెట్టారంట. అవి అత్యంత శ్రేష్టమైనవి. ఈ దశంభాగాలు, ఈ కృతజ్ఞత అర్పణలు. వాళ్ళు సోపులోను పుదీనాలోను అనమాట, చిన్న చిన్న వాటిలో కూడా దశంభాగం తీసి పెడుతున్నారు. అది సెకండరీ. కానీ న్యాయము, కనికరము, విశ్వాసము, గ్రేస్, మర్సీ, దేవుని గుణలక్షణాలు అత్యంత శ్రేష్టమైన విషయాలు. సో వాటిని మానొద్దు, బట్ వీటిని తప్పకుండా చేయాలి. ఇవి ఇంకా ఉత్తమమైనవి, శ్రేష్టమైనవి. శారామరాకాత. సో దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకాలి. ఆయన మనం మొదట పెట్టుకోవాలి. ఆయన సన్నిధి. బ్రదర్ లారెన్స్ గారని ప్రాక్టీసింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, చిన్న పుస్తకమే, డేవిడ్కి తెలుసు బాగా, చిన్న పుస్తకం అనమాట. ఇప్పుడు ఇంగ్లీష్లో ఉంటుంది, చదవండి. మరి తెలుగులో ఏమైనా ట్రాన్స్లేట్ చేశారు నాకు తెలియదు. కానీ అతను అపోస్తులు కాదు, ప్రవక్త కాదు, ఒక హోటల్లో, ఒక కిచెన్లో వర్క్ చేసే అతను అనమాట. అతని గొప్ప విషయం ఏంటంటే, ఇప్పుడు లేరు ఆయన, అనేక వందల సంవత్సరాల క్రితం అనుకుంటా. ఆయన ఎక్కడ వర్క్ చేసుకుంటున్నా కూడా ఎప్పుడు ఆయన చుట్టూ, ఆయనలో, ఆయన మీద దేవుని సన్నిధి ఉంటుంది. ఆ దేవుని సన్నిధిని మనం ప్రాక్టీస్ చేయాలి. దేవునితో సంబంధాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఆ రోజు వచ్చాం విశాఖపట్నం. కొంత ఖర్చు అయింది మనకి, కొంత విమర్శకు కూడా, లేకపోతే కొంత జలసీ లుక్స్ కూడా పండి ఎక్కడో చోట. సరే, అది వేరే విషయం. దగ్గర మనం 12 మంది, ఎంతమంది బ్రేక్ఫాస్ట్ టైంలో కూర్చున్నాం మనం చక్కగా. రోజు కలుస్తున్నాం 2 సార్లు ఫోన్లు. మళ్ళీ ఎందుకు? రిలేషన్ డెవలప్మెంట్. ఎంత ఆన్లైనే, ముఖాముఖి. భర్త ఎక్కడో ఒక దేశంలో ఉంటాడు, భార్య ఇంకో చోట ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్ వచ్చిందని చూసుకుంటా ఉండి సంవత్సరాలు గడిపేస్తే సరిపోతుందండి. అలానే దేవునితో కూడా మనం ఆయన్ని ప్రేమించి ఆయన మొదట పెట్టామంటే, మొదట ఆయన కొరకు సమయం ఇవ్వాలి. ఏ సంబంధంలోనైనా మనుషుల మధ్య అయినా, దేవునికి మనకైనా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్. అందుకని అపోస్తుల కార్యాల్లో 2:42లో వాళ్ళు ప్రతిదినము రొట్టె విరుచుట యందును, అపోస్తుల బోధ యందును, సహవాసం అందును ఎడతెగక ఉన్నారు. రాబోయే రోజుల్లో కమ్యూనియన్ మీద బోధ తీసుకురాబోతున్నాను. అది ఎంత శక్తివంతమైందంటే, దాన్ని మనం సరిగా అర్థం చేసుకొని దాన్ని మనం పాటిస్తే, ఓకే, కమ్యూనియను, బ్రదర్లీ లవ్, సూపర్ న్యాచురల్ పవర్, ఇలాంటి 3-4 ఉన్నాయి. ఆదిమ సంఘంలో ఉన్న లక్షణాలు ఇప్పుడున్న సంఘంలో లేవు. అది ఇప్పుడున్న సంఘంలో ప్రజెన్స్ కొంతతోనే పవర్ కూడా ఉంది, వరాలు ఆపరేట్ అవుతున్నాయి, స్వస్థతలు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ బ్రదర్లీ లవ్, సహోదర ప్రేమ లేదు, సహోదర ఐక్యత లేదు. సరే, సంఘాలకి మధ్య వేరే విషయం, సంఘంలోనే, ఈవెన్ మన సహవాసంలోనైనా కొంత లోపం ఉంది. క్రిస్టియన్ లైఫ్ మరి ఆదిమ సంఘంలో అపోస్తులే కాదు, వాళ్ళే కాదు కానీ, ప్రవక్తలు వీళ్ళే కాదు కానీ, పెద్దలు ప్రతి ఒక్కళ్ళు కూడా మహిమలో జీవించేవాళ్ళు. ఎంతగా అంటే ఇతరుల కొరకు వాళ్ళ ఆస్తులన్నీ అమ్మేసుకొని కలెక్టివ్గా జీవనం సాగించారు. మనకు అది అవ్వదు. ఎందుకంటే మనలో అంత డీప్
ఇంకా మనం వెళ్ళలేదు. అది రావాలంటే మొదట 3.5 సంవత్సరాలు ప్రభు వాళ్ళతో ఉండి నడిచి ముఖాముఖిగా వాళ్ళకి బోధించాడు, వాళ్ళని ట్రైన్ చేశాడు. అయినా కూడా ఆయన చివరిలో తృణీకరించారు అనేక మంది. అపోస్తులు జాన్ తప్పితే మిగతా వాళ్ళందరూ తృణీకరించారు. సిలువ దగ్గర ఎవరున్నారండి? మరియా వీళ్ళందరితో పాటు అపోస్తులైన జాన్, యోహానే ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరు లేరు. కానీ దేవుడు మరలా రిస్టోర్ చేయబోతున్నాడు. ఆ రోజుల్లోకి వెళ్ళబోతున్నాం. ఆదిమ సంఘము ఆ మహిమలో ఉంది. అంతకన్నా అధిక మహిమలోకి వెళ్ళాలంటే లోపము దేవుల్లో లేదు, మనలోనే ఉంది. పరిశుద్ధ జీవితం క్రిస్టియన్ లైఫ్ అంటే మనం అంత స్టాండర్డ్లో లేము. హోలీనెస్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ బ్లిస్ఫుల్ అండ్ జాయ్ఫుల్ అని మనం శరీరాశ నేత్రాశ జీవపు డంబం చేత ఆ మురికి గుంటలో దొరలాలని ప్రయత్నిస్తుంటాం. కానీ పరిశుద్ధత అనేది ఆ మెట్టులు ఎక్కితే ఆ జాయ్ వేరనమాట. అంతే. మనం ఒకసారి మహిమతో నింపబడితే చెప్పనా సత్యము కాని మహిమాయుక్తమైన ఆనందము సంతోషం అంటాడు భక్త్ సింగ్ గారు పేతురు పత్రిక నుంచి. కమ్యూనియన్ దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి మొదటగా పెట్టుకోవాలి. మొదటే కాదు, ఫస్ట్ అండ్ లాస్టే కాదు, ఈజ్ ఎవ్రీథింగ్ అన్నట్లు కూడా వెళ్ళాలి. మనం ఆయనందు జీవిస్తున్నాము, ఆయనందు చెల్లిస్తున్నాము, ఆయన యందు గమనము కలిగి ఉన్నాము. క్రైస్ట్ ఈజ్ అవర్ లైఫ్. అంతే. క్రీస్తే మన లైఫ్ అన్నట్లు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అన్నట్లు. అప్పుడు అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. మనం ఇది వదిలిపెట్టి ఉచితంగా మనకు అనుగ్రహించబడే దాని గురించి మనం పరుగులెత్తుతూ ఉంటాం. లోకం ఎలా, లోకంలో వలె రివర్స్లో వెళ్తున్నాం. ఎంతో కొంత దేవుడు ఉంటాడు. ఇవన్నీ కావాలని, ఇంకా ఎక్కువగా కావాలని ఉన్నవాటితో సంతృప్తి చెందక దేవుణ్ణి కాంప్రమైజ్ చేస్తూ ఉంటాం. ఈ విషయాల్లో కాంప్రమైజ్ అవ్వం. But let first things be first. Priorities. God is our priority. Godly things. అందులో సహవాసం ఒకటి. తప్పకుండా ఆ ఎడ్జి చూపిస్తాడు. అంత ఏదో ఒక సూపర్ న్యాచురల్ డైమెన్షన్ మనలో ఆపరేట్ అవ్వాలి. ఒక కళ, ఒక దర్శనం మన ద్వారా. క్రైస్తవుడు అంటే ఈజ్ ఎ సూపర్ న్యాచురల్ బీయింగ్. అంతే. అడగండి, ఏదో ఒకటి ఆపరేట్ అవుతుంది. ఒక ప్రవచనం అనో, నువ్వు ప్రార్థిస్తే స్వస్థతలు కలగటం కానీ, నువ్వు మాట్లాడిన బోధించిన అధికారం కలిగిన వారి వలె, లేకపోతే మనుషులను పట్టు జాలరిగా దేవుడు నిన్ను చేస్తాడు. మార్కు సువార్త 16లో చెప్పబడినట్లు ఒక సూపర్ న్యాచురల్ డైమెన్షన్. ఎందుకంటే క్రైస్ట్ ఇన్ us ద హోప్ ఆఫ్ గ్లోరీ. కొలస్సీలకు రాసిన పత్రిక 1:15. క్రీస్తే మనలో ఉన్నాడు, దేవుడే మనలో ఉన్నాడు, సృష్టికర్త మనలో ఉన్నాడు. క్రైస్ట్ ఇన్ us. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనం తగ్గాలి, ఆయన హెచ్చాలి. అంటే ఆ గ్లోరీ పెరగాలి, అది బయటకు రావాలి. అదే గొప్ప గొప్ప సేవకుల్లో కానీ, గాడ్ జనరల్స్లో కానీ బయటకు వచ్చింది. మరి బ్రదర్ లారెన్స్ అని ఆయన గొప్ప అపోస్తులుడు కాదు. తన పని తాను చేసుకుంటున్నాడు. పౌలు డేరాలు గుట్టి జీవనం సాగించినట్లు. బట్ ఆయన చుట్టూ సన్నిధి. ఆయన కొరకు ప్రార్థనా సహాయం కొరకు వస్తేనంట, ఇప్పుడు మన దగ్గరకు వస్తే ప్రార్థనా సహాయం కొరకు ఎలా ఉంటుంది? దడదల్లాడిస్తాం. ఒక 10 నిమిషాలు ఫట 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 గట్టిగా గంభీరంగా ప్రార్థన చేస్తాం. ఆయన అలా కాదంట. ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు మాట్లాడ్డా. అసలు
ఆ 20 నిమిషాలు 30 నిమిషాల తర్వాత ఓ లార్డ్ అంటాడు, ఓ ప్రభువా అంటాడంట. మరి ఇంకొక అరగంట అయింది. అలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళామంటే ఉండగలుగుతామా? ఈయన సేవకుడని వచ్చేస్తాం. కానీ ఆ గంట తర్వాత ఉంటుందంట అంతే. ఎగ్జాక్ట్గా ఏమి కావాలి నీకు, నిన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి నీకు సొల్యూషన్ ఏంటనేది దేవుని స్వరం అతని ద్వారా వస్తుంది. సొల్యూషన్ ఎంతోమంది ఉన్నారు పెద్ద స్టేజీల మీద పెద్ద పెద్ద లైట్లు వేసుకొని సూట్లు బూట్లు వేసుకొని లేని వాళ్ళు, చనిపోయిన వారిని లేపిన వారు కూడా ఉన్నారు, పేరు తెలియని వాళ్ళు. వాళ్ళు తమను తాము మరుగుపరుచుకున్నారు. క్రైస్తవత్వంలో ఇప్పుడు ఉన్నారు భూమి మీద. క్రైస్తవత్వం అంటే షో కాదు, వెళ్ళండి గుడ్డు సాక్షులుగా ఉండాలి, దానికి రకరకాల వచనాలు ఉండాలి. బట్ వాళ్ళు ఒక్కళ్ళే కాదు. పైకి వెళ్తే ఎవరికి ఎక్కువ బహుమానం అంటే మన ఎక్స్పెక్టేషన్స్కి భిన్నంగా ఉండొచ్చు. దేవుడు ఏ కొలతతో కొలిచాడు, ఏ చూపుతో చూశాడు. నాకన్నా మీలోనే మీకే ఎక్కువ బహుమానం ఉండొచ్చు, మీలో ఒకళ్ళిద్దరికి. హూ నోస్. సుధా హృదయం కలుగ చేయుము, సుధా హృదయం కలుగ చేయుము. సో ప్రాక్టీసింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అంటే ఏంటంటే ప్రేయర్ వల్ల, ప్రేయర్తో మనం ఎక్కడున్నా మన పని మనం చేసుకుంటున్నా, లేకపోతే ట్రావెల్ చేస్తున్న ఆటోలోనో బస్సులోనో కారులోనో ట్రైన్లోనో మన ఉద్యోగులు మనం చేసుకుంటున్నా కూడా మనం దేవునితో సంభాషిస్తూ ఉండవచ్చు. కమ్యూనికేటింగ్ విత్ గాడ్, అది ప్రార్థన. దేవునితో మనం సంభాషిస్తామంటే దేవుడు మనతో ఎలా సంభాషిస్తాడంటే వాక్యం ద్వారా సంభాషిస్తాడు, నిద్రపోయేటప్పుడు కళల ద్వారా సంభాషిస్తాడు, ఇంకా రకరకాలుగా సంభాషిస్తాడు. ఇట్స్ ఎ టూ-వే అప్రోచ్. ఓకే, సో ఆ ప్రాక్టీసింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అంటే ఇక దేవుని సన్నిధి నీతోనే ఉంటుంది. నేను ఆ అనుభవంలోకి వెళ్ళాలనుకుంటాను. మరి హైదరాబాద్ వెళ్ళాను, కొంతమంది అనుభవించాను. మళ్ళీ నవంబర్ 2వ వారంలో ఉండొచ్చు. కొంచెం ప్రార్థనలో పెట్టండి. ఆశ కేరళ ఒక 1 వీక్ మినిమం ప్లాన్ చేస్తుంది. తనకి 2 సంవత్సరాలు అయింది తల్లిదండ్రులు చూడకుండా. నేను చివరిలో వెళ్ళి తను పికప్ మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి ఆ టైంలో వెళ్తాను. ఆ లోపు హైదరాబాద్ కానీ వైజాగ్, మేబీ వైజాగ్ అయ్యండి వచ్చి ఈసారి దేవుని చిత్తం. అటు నుంచి డైరెక్ట్గా కేరళ వెళ్ళి కీప్ ఇట్ ఇన్ ప్రేయర్, గాడ్స్ పర్ఫెక్ట్ విల్ అండ్ టైం టేబుల్. సో ప్రార్థన, అందుకని ఎడతెగక ప్రార్థన చేయమంటాడు. ఎడతెగక ప్రార్థన చేయండి. మన పని మనం చేసుకుంటుంటూనే, ఈవెన్ రెస్ట్ రూమ్లో కూడా కిచెన్ రూమ్లోనే సార్, బెడ్ మీద ఉన్నప్పుడైనా సార్, ఆ ప్రేయర్ మోడ్లో నువ్వు ఉన్నావు అనుకోండి, ఆ ప్రేయర్ వాక్ ఈవినింగ్స్ మార్నింగ్స్ ఒంటరి, అప్పుడు ఆటోమేటిక్గా మనం చేసిన ప్రార్థనకు కానీ దేవుడు మాట్లాడతాడు. తప్పకుండా ఏదో ఒక విధంగా మాట్లాడుతూనే ఉంటాడు. ఆ ప్రేయరు, ఆ ఓడు, ఆ వర్షిప్, అటు పాటలు వస్తాయి కదా, ఇప్పుడు సడన్గా కొన్ని పాటలు వస్తున్నాయి అంతే. ఆ ప్రార్థనలో అది, ఆ ప్రక్రియ అది నిరంతరంగా జరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా ఆరాధన కూడా ఉంటుంది అందులో. అటు నుంచి దేవుడి నుంచి వచ్చే రెస్పాన్స్ ఏంటంటే ఆయన దగ్గర నుంచి మెసేజ్, వర్డ్ ఆఫ్ గాడ్. దిస్ ఈజ్ లైఫ్, క్రిస్టియన్ లైఫ్. అప్పుడు దేవుని సన్నిధి మన మీదకి దిగుతూ ఉంటుంది. అప్పుడు పరిచర్యకి మనం ఎక్కడికో వెళ్ళాల్సిన వల్ల దేవుడన్నా ఎక్కడికన్నా తీసుకెళ్తాడు, ఇతరులన్నా మన దగ్గరకు తీసుకొస్తాడు. ప్రేయర్ ఫస్ట్ లైఫ్ స్టైల్ అనేవాడిని నేను. అప్పుడు దేవుణ్ణి పోలి మనం మారిపోతాము అంతే. ఆయన స్వభావం మనలోకి వస్తుంది.
అదే పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం. దేవుడు ఆత్మయే ఉన్నాడు గనక ఆయనని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. యోహాను సువార్త 4 అధ్యాయం. సో అవర్ రిలేషన్షిప్ విత్ ద హోలీ స్పిరిట్, కమ్యూనియన్ విత్ ద హోలీ స్పిరిట్. ఆయన కనపడ్డ కదా, మన విశ్వాసంతో ఆయన యాక్సెస్ చేయాలి. అందుకనే అబ్బా తండ్రి అని పరిశుద్ధాత్మ ద్వారానే మనం మొరపెడుతున్నాము. ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇస్తుంది మనము దేవుని పిల్లలమని. ఎందరైతే ఆయన అంగీకరించి ఉన్నారో వారందరూ ఆయన నామములో ఆయన పిల్లలగుటకు అధికారం అనుగ్రహించి ఉన్నాడు. మనం ఆయన పిల్లలం గనక, ఆయన మన తండ్రి గనక, న్యూ టెస్టిమెంట్లో ఏంటంటే ఆయన మన తండ్రి. ఓల్డ్ టెస్టిమెంట్లో ఆయన హోలీ గాడ్, హోలీ గాడ్. అమ్మో హోలీ గాడ్, ఇక్కడ హోలీ గాడే, బట్ ఆ హోలీ గాడ్ బికేమ్ అవర్ ఫాదర్. మనం పిల్లలం. సో ఆ రిలేషన్ డెవలప్ అవ్వాలి. అందుకనే సహవాసం ఆయనతోనూ. మరి ఆయనతో ఉంటే మరి కుటుంబం ఇది. ఈ కుటుంబంలో ఇతరులతో కూడా మనం సరిగ్గా ఉండాలి. మరి ఆయన బిడ్డలే కదా. కుమారుణ్ణి ముద్దు పెట్టుకో, లేని ఎడల ఆయన కోపానికి నువ్వు గురైతా ఉంటాడు. కిస్ ద సన్ లెస్ట్ హిజ్ రాత్ ఫాల్స్ అని. అంటే యేసుక్రీస్తుని అంగీకరించు, లేకపోతే దేవుని ఉగ్రత తీర్పు నీ మీద ఉంటుంది. అలా కుమారుణ్ణి ముద్దు పెట్టుకో. మరి ఇప్పుడు ఆయన ఒక్కడే కాదు, కుమారులు కుమార్తెలు. ఇక్కడ ముద్దు పెట్టుకోవటం అంటే వాళ్ళతో మనం రిలేషన్లో సరిగా ఉండాలి. సహోదరుల ఐక్యత, ఒకళ్ళకంటే ఒకళ్ళు గనులుగా ఎంచుకొని ఆ సహోదర ప్రేమ. కీర్తనలు 133లో చెప్పనట్లు సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరము. చివర్లోకి వచ్చేసరికి ఆశీర్వాదము, శాశ్వత జీవం. ఈరోజు మనకి ఆశీర్వాదం లేదా సరిగ్గా అంటే సహోదర ప్రేమలు ఎక్కడైనా తప్పిపోయాం. మేము ఎక్కువ ఈ సర్కిల్లోనే తిరుగుతుంటాం కదా. మనం ఈ సర్కిల్లో తిరిగేటప్పుడు మన అసహనాలు, మన కోపతాపాలు, మన 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 రకరకాలుగా నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళ మీదే ఉంటుంది. అది సహోదర ప్రేమ కాదు, సహోదర ద్వేషం. అది సహోదరుని ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమిస్తాడంటే అది అబద్ధం. అది సహవాసంలో ఉన్నవాడు. మీలో ఎవడన్నా బలహీనుడు ఉన్నాడంటే ప్రత్యేకంగా వాడికి అటెన్షన్ పే చేయాలి. మొదట పైన ప్రేమ, తర్వాత సహోదర ప్రేమ. అది పొంగి పొరలాలి. పరిశుద్ధాత్ముడు తండ్రి ప్రేమని, దేవుని ప్రేమని మన హృదయాల్లో కుమ్మరిస్తాడు. సరే, సహోదరులో ఎవడో ఒకడు, సహోదరాలు ఎవరో ఒకరు తేడాగా ఉంటారు. ఏదో ఉంటాయి. మానవ రిలేషన్స్ అనేది వెరీ టఫ్. ఈరోజు బాగున్నాయి అనుకుని రేపు ఉంటాయి అనుకోవడానికి లేదు. ముఖ్యంగా క్రైస్తవ రిలేషన్స్. ఎందుకంటే అపవాది కూడా ఉన్నాడు. బ్యాక్ బైటింగ్లు, గాసిప్లు, నమ్మక ద్రోహాలు. కొంతమంది సహోదరుల ఐక్యత మధ్యలో అనైక్యత కలగజేయడానికి దే సో ద డిస్కార్డ్ అని ఉంటుంది. మాటల ద్వారాను, రకరకాల ఇన్ఫర్మేషన్ ద్వారాను ఐక్యతను విచ్ఛిన్నం చేస్తారు. రకరకాల కుట్రలు, కుతంత్రాలతో. వాడు దేవునికి చాలా హేయమైన వాడు. యెహోవా శాపం అతని మీదకి వస్తుందని ఉంటుంది. అంటే శత్రువు రకరకాలుగా ఎవరో ఒకరిని వాడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇప్పుడే అది ఎప్పుడు ఉంటుంది అంతే. మత్తయి సువార్త 13కి వెళ్తే విత్తువాడు విత్తేశాడు గోధుమల్ని, పోయి పడుకున్నాడు. తను నిద్రించినప్పుడు శత్రువు వచ్చి మధ్యలో గురుగులు విత్తాడు. అది
ఏతేన వనం నుంచి జరుగుతూ ఉంది. ఆదం గారు ఎక్కడికి వెళ్ళారు? నిద్రపోతున్నారేమో పని చేసి. అవ్వ ఒకటే ఉంది మేలుకొని. వీడు వస్తున్నాడు రోజు డిస్కషన్లో, కాన్వర్జేషన్లో. ఆదం గారు నిద్రపోతున్నారేమో, మరి లేడు కదా అక్కడ. అవ్వతో సర్పం మాట్లాడేటప్పుడు శత్రువు వచ్చాడు. దేవుడు ఆల్రెడీ గోధుమలు విత్తాడు, మంచి బోధ విత్తాడు. ఆ బోధ వింటే మనకు జీవం ఉంది. కానీ శత్రువు వచ్చి ఏంటంటే గురుగులు విత్తాడు. ఆదాము నిద్ర. అవ్వకి ఎవరు ఆ బోధ తెచ్చింది? దేవుడు కాదు, ఆదామే. మొదట దేవుడు ఆదాముకు చెప్పాడు, ఆదికాండం 2:17, ఇది తింటే సస్తావు, తినొద్దు అన్నాడు. అప్పుడు అవ్వ ఇంకా సృష్టింపబడ. తర్వాత వచ్చింది అవ్వ. మరి 3లోకి వచ్చేసరికి సర్పము కుయుక్తి గలదే అని ఆదాము అవ్వకు చెప్పాడు. అంటే ఆదాము విత్తనం విత్తేవాడు, ప్రసంగికుడు. ఆయన నిద్రపోతున్నాడు, విత్తాడు, నిద్రపోతున్నాడు. దేవుని బోధన చెప్పాడు అక్కడ అవ్వకి. శత్రువు వచ్చాడు, గురుగులు విత్తాడు, వేరొక బోధన విత్తాడు, వేరొక మాటలు విత్తాడు. దేవునికి వ్యతిరేకంగా, నాయకునికి వ్యతిరేకంగా మొదట్లో తృణీకరించింది. మొదట్లోనే ఆదాము దగ్గరకు, దేవుని దగ్గరకు వచ్చి చెక్ చేసుకుంటే బాగుండేది. కానీ మోసపోయింది. అదే మోసపోవటం అనమాట. అక్కడ మోసపోయిందంటే సర్పంలాగా లేదు అక్కడ. బీస్ట్ అనే పదం వాడతాడు అంతే. అతను ఏ విధంగా వచ్చాడు, ఏ ఆకారంలో వచ్చాడు ఎవరికి తెలుసు. అదొక మిస్టరీ అక్కడ. సో సహోదరుల ప్రేమ కలిగి ఉండాలి, ప్రార్థించాలి, వారికి సహాయం చేయాలి, సహవాసం కొరకు ప్రార్థించాలి, సహవాసం ముందుకు వెళ్ళాలి. సహవాసం ఇంకా అనేక మంది సహోదరులు. దేవుని రాజ్యం ఈ విత్తనం ఆవగింజంత లాంటిదనమాట. అది నాటబడిన తర్వాత అది ఒక వృక్షమై, అది మహావృక్షమై పెద్ద అడవి అవుతుంది. అంతే, ఒక్క విత్తనంతో మొదలవుతుంది. ఇప్పుడు చిన్నదే మనది. నీ స్థితి ఇప్పుడు కొద్దిగా ఉన్నను, తుదకు నీవు మహాభివృద్ధి పొందేదు అంటాడు యోగుతో. డో నాట్ డిస్పైజ్ ద డే ఆఫ్ స్మాల్ బిగినింగ్స్. కార్యములు అల్పములై ఉన్నప్పుడు వాటిని తృణీకరించవద్దంటాడు. ఇప్పుడు ఆల్టో కారే, లేదా ఒక బైకే, లేదా సైకిలే అనుకుందాం, పర్లేదు, దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఒకప్పుడు అది కూడా లేదు. ఈ కొద్ది వాటిలో నమ్మకంగా ఉంటే రేపు పెద్దది ఇస్తాడు, అవసరమైతే ఫ్లైటే ఇస్తాడు. మరి ప్రభు యొక్క మహాశక్తి ఎప్పుడు తెలుస్తుందంటే ఈ కొద్దిగా ఉన్నదాన్ని పెద్దదిగా తీసుకెళ్ళినప్పుడు, ఇది దేవుడు చేసిన కార్యము, ఇది యెహోవా చేసిన కార్యము, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. వావ్, ప్రైజ్ ద లార్డ్. మన జీవితాల ద్వారా దేవునికి మహిమ. మనం ఎందుకు ఈ భూమి మీద ఉన్నామంటే ప్రతి విషయంలోనూ దేవునికి, ఆయన మహిమ కొరకు. మనం ఏది చేసినా అది ప్రభు మహిమ కొరకు. మనం తిన్న, తాగిన సమస్తం ఏంటంటే, ఏ కోర్స్ అయినా, ఎక్కడికైనా వెళ్ళినా, ఏ దేశమైనా ప్రభు మహిమ కొరకు మనం జీవించాలి. మనల్ని వెలబెట్టి కొన్నాడు, తన అమూల్యమైన రక్తాన్ని పెట్టి కొన్నాడు. మనము మనవారము కాదు, మనము దేవుని సొత్తు. పరిశుద్ధాత్మ దేవ, మమ్మల్ని బలంగా ఆవరించండి. ఇంతకాలం అయినా మమ్మల్ని నడిపించిన దేవుడి ప్రభు, మాకు ముందుండి మమ్మల్ని స్వస్థపరుస్తా, బలపరుస్తా, మమ్మల్ని నడిపిస్తా, మాకు ఆలోచన చెప్తా ప్రభు, మమ్మల్ని పురికొల్పుతా, ప్రేరేపిస్తా ప్రభు. ఆయన నీ అందు ప్రయాసపడే ప్రయాస వ్యర్థం కాకుండా ప్రభు, మాకు దర్శనాన్ని, భారాన్ని ఇచ్చి తండ్రి
మమ్మల్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. ఇక ముందు కూడా ప్రభానైనా మీరే షరాకాత్ ఆది అంతము ఆల్ఫా అండ్ ఒమేగాగా ఉండి ప్రభా నడిపించుకోమని వేడుకుంటున్నాను. నానా నీ ప్రేమలో ప్రభా పొడవు, వెడల్పు, ఎత్తు, లోతు ఓ శరమర కాతరమశ క్రీస్తు వాక్యము ప్రభ మాలో సమృద్ధిగా నివసిస్తా. నీవు నాయన నీ సన్నిధి మమ్మల్ని కప్పి ఉండగా, నీ మహిమతో ప్రభ మమ్మల్ని నింపి ఉండగా ప్రభ ఆ మహిమని ఈ లోకానికి కనపరిచి ప్రభ నీ యొక్క బలాన్ని ప్రచురము చేయువానిగా మా అందరినీ తయారు చేయండి. నీ సన్నిధే కాదు, నిన్ను పోలే కాదు, కానీ మరి ప్రభువా నీ శక్తిని చూపించే వారముగా, నీ మార్గాల్ని బోధించడమే కాకుండా ప్రభు సైన్స్, వండర్స్ అండ్ మిరాకిల్స్ మా ద్వారా జరిగించుకోమని వేడుకుంటున్నాం. ఒక నూతనమైన కోణంలో మమ్మల్ని తీసుకెళ్ళమని వేడుకుంటున్నాం. మృతులను సజీవులుగా చేసే దేవుడు, లేని వాటిని ఉన్నవాటిగా చేసే దేవుడు ప్రభా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. మా మధ్య నీ ప్రేమను ఉంచమని వేడుకుంటున్నాం. మీరు మాలో కనపడండి, మా మధ్య కనపడండి. మీరు ఈ సహవాసంలో లేకపోతే ఇది వ్యర్థము ప్రభువా. మీరు కనపడమని వేడుకుంటున్నాను బలంగా ప్రభువా. వేడుకుంటున్నాను. మాకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా, ఏ ప్రార్థన ప్రభా, ఏ విష్ వర్ధిల్లకుండా ప్రభువా మమ్మల్ని మహిమ నుంచి అధిక మహిమ అనుభవాల్లోకి తీసుకువెళ్ళండి. ఆత్మీయంగా నాయన మమ్మల్ని హై లెవెల్స్కి తీసుకువెళ్ళమని వేడుకుంటున్నాం. నెక్స్ట్ హయ్యర్ లెవెల్స్కి మాకు బోధించండి. మా మంచి బోధకుడు నీవే. అభిషేకము మాకు సమస్తాన్ని బోధించునుగాక తండ్రి. మాకు మేలు కొలుపు దయచేయండి. మమ్మల్ని మరలా 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 ఉజ్జీవింప చేయండి ప్రభు. మీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు ప్రభువా మమ్మల్ని నీ యందు సంతోషింప చేయండి. ఇంకను నీ కొరకు ఆకలి దప్పికలు కలుగు చేయమని వేడుకుంటున్నాను. ఆయన షారామరాక బాప్టిస్మిచ్ యోహాను వలె మండుచు ప్రకాశించుతున్న దీపాలుగా ప్రభా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాను. మండుచు ప్రకాశించున్న దీపాలుగా ఒక్కొక్కరిని చేయండి. మరి రాబోయే బోధలో ప్రభా బాప్టిస్మిచ్ యోహాను యొక్క జీవితాన్ని పరిశీలించి అతను మండుచు ప్రకాశించున్న దీపముగా ఏ విధంగా ప్రభువా తయారయ్యాడో, శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇజ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉన్నాడు ప్రభువా. మరి అతని జీవితం నుంచి అతనిని పోలి ప్రభువా నీ యొక్క అగ్ని బాప్టిజం మేము పొందుకొని నీ సేవకులను అగ్ని జ్వాలలుగా చేస్తానన్నావు ప్రభా. మమ్మల్ని ప్రభా మేకస్ యువర్ ఫైర్ లార్డ్ ఇన్ ది జనరేషన్. మాకు ఇప్పుడు కావలసింది అగ్ని, అగ్ని, నీ శక్తి, నీ పవర్ ప్రభా. నాట్ ఏ పవర్లెస్ క్రిస్టియానిటీ బట్ పవర్, డొనామిస్ పవర్, డొనామిస్ పవర్. షోరే మేరే కేతరమ శాందరక. ఎల్లప్పుడు నేను భాషల్లో మాట్లాడతా ప్రభా. ఓ ప్రభ, కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన ప్రభ, పాటలతోనూ ప్రభ, ఒకరినొకరిని ప్రభా పురికొల్పుతా, హెచ్చరించుకుంటా ప్రభా ముందుకు సాగటానికి కృపను దయచేయండి. ఈ సహవాసాన్ని బట్టి వందనాలు. ఈ రివైవల్ లీడర్స్ అనే పేరుకు తగ్గట్టు ఈ దర్శనాన్ని ప్రభ మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాను. షూరే ప్రతి ఒక్కళ్ళని ఇప్పుడు మేము ఎలా ఉన్నా, మా స్వభావాలు ఎలా ఉన్నా సరే నాయన రాబోయే రోజుల్లో నీ గొప్ప ఆత్మ అభిషేకము, అగ్ని అభిషేకం మా మీదకి దిగితే పావురం వలె కాదు కానీ ప్రభువా, అగ్ని జ్వాలలుగా, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా నీ యొక్క అగ్ని అభిషేకం మా మీదకి వస్తే తండ్రి, అది ప్రతి చెత్తని పొట్టుని మాలో కాల్చివేయును గాక.
మమ్మల్ని పరిశుద్ధీకరించండి. ఇంకను మా మనస్సుల్లోను మా హృదయాల్లోను పేరుకుపోయిన ఆ చెత్తని ప్రభు, Yes, ఆ Father. నెగిటివ్ స్వభావాలని తండ్రి నాయన మీరు తీసివేసి కాల్చివేసి, Yes, Father. ద యాక్స్ ఈజ్ లేడ్ అట్ ద రూట్స్ ఆఫ్ ఫాదర్. గొడ్డలి ఆ చెట్టు వేరున వేయబడి ఉన్నది. ఫలింపని ప్రతి తీగను నాయన పెరికి వేస్తానన్నావు, పెళ్ళగించి వేస్తానన్నావు ప్రభువా. అంత మాకొద్దు కానీ ప్రభువా నాయన, ఏదైతే ఫలింపని విషయాలు ఇంకా మీలో ఏదైతే ఉన్నావో ప్రభు, వాటన్నింటిని తీసివేసి మేము మీ యందు ఫలించుటకు, ఆ ఫలము బహుగా ఫలించుటకు, ఆ ఫలము నిలిచి ఉండటానికి మాకు కృపను దయచేయండి. మీకు వేరై ఉండి, సహవాసానికి వేరై ఉండి మేము ఏమీ చేయలేము అంతే నాయన. షారామరాఖాతారామశాంత. ఫెలోషిప్ విత్ బ్రదర్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సహోదరులతో సహవాసం అనేది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ ఉంటాను. ఓ ప్రభువా, కనపడండి మా మధ్య, మీరు కనపడండి ప్రభువా, కనపడండి. మీరే బోధించండి, మీరు మాత్రమే బోధించండి ప్రభువా. నేను కాదు, ఇంకెవరూ కాదు, మీరు. ఆత్మస్వరము మేము వినుదుము కాక. దేవుని హృదయ భారము మా హృదయాల్లోకి ప్రభువా ట్రాన్స్ఫర్ చేయమని వేడుకుంటున్నాం. ద బర్డెన్స్ ఆఫ్ గాడ్ బి డౌన్లోడెడ్ ఇంటూ అవర్ స్పిరిట్స్ ఆఫ్ గాడ్. నీ హృదయ వేదన, ఆవేదన, భారం ప్రభ మా హృదయాల్లో పెట్టమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా నశించిపోయే ఆత్మల నిమిత్తము, నశించిపోయే లోకము నిమిత్తం ప్రభువా, నీ మహిమతో మమ్మల్ని కప్పండి, మమ్మల్ని దర్శించండి, ముఖాముఖి అనుభవాలు దయచేయమని వేడుకుంటున్నాం మీతో. శాందరాఖాత రోమేరే కేతు. అధిక విశ్వాసం కలిగిన వాళ్ళై ప్రభువా నాయన, కొండలను పెకిలించి వేసే, కొండలతో మాట్లాడి ఆజ్ఞాపించి వాటిని సముద్రంలో ఎత్తివేసే, విసిరివేసే ఓ ప్రభువా విశ్వాసం మాకు దయచేయమని వేడుకుంటున్నాను. అన్నిటికన్నా ప్రభువా నాయన, ప్రేమ ఎంతో ముఖ్యం గనక పరిశుద్ధాత్మ ద్వారా మా హృదయాల్లో నీ ప్రేమను కుమ్మరించండి. నీ అపరిమితమైన ప్రేమని కుమ్మరించండి. నీ యొక్క మహాశక్తిని బట్టి, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మేము నిరంతరము బలము కలిగిన వాళ్ళై ప్రభా శూర కార్యములను జరిగించేలా కృపణ దయచేయండి. లెట్ వి లీప్ ఓవర్ ద వాల్స్, లెట్ వి అడ్వాన్స్ అగైన్స్ట్ ద ట్రూప్స్ ఆఫ్ ఫాదర్. మా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడవు నీవే. టీచ్ అవర్ ఫింగర్స్ టు వార్ ఓ ఫాదర్. తారాకాతారామశాందర. నీ వెలుగు మాకు కలుగునుగాక, వచ్చునుగాక. నీ మహిమ మా మీద ఉదయించునుగాక. నీ ముఖ ప్రసన్నత మా మీద ఉండునుగాక. శారామరాకాతారామశాంత. ఈ కొద్ది మందని ప్రభువా ఒక్కొక్కళ్ళు యేసుని పోలి, అపోస్తుల్ని పోలి ప్రభువా, ఓ ఒక్కొక్కళ్ళు, స్త్రీలేమి పురుషులేమి, పెద్దవారేమి చిన్నవారేమి, యవనస్తులేమి పిల్లలేమి, ఎవరిని వదలవద్దు ప్రభా. ఈ ప్రయాస వ్యర్థము కాకుండా ప్రభును దర్శించండి. మేము అడుగుతున్న మహా కుమ్మరింపు, మహా ఉద్యమం మాలోను మా ద్వారా ప్రభ ఈ ప్రపంచానికి నువ్వు కలుగు చేయండి. మేమున్న యెరూషలేము, యూదయ, సమరయ, భూ దిగంతాల వరకు ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తి మమ్మల్ని కమ్ముకొనగా నీకు సాక్షులుగా ఉండడానికి మా తలలు పైకెత్తండి, గురుపోతు కొమ్ముల వలె మా కొమ్ములను హెచ్చించండి. కొంతమంది ఎందు నిమిత్తము గాయపడ్డారో ప్రభు, అభ్యంతరపడ్డారో వాళ్ళని నాయన మీరు మార్చి, వాళ్ళతో మీరు మాట్లాడి అభ్యంతరాలను తీసివేసి గాయాలని మాన్పి ప్రభువా వాళ్ళని మరలా మా మధ్యకు తీసుకురండి. ఎవరైతే ఈ సహవాసంలో రకరకాలుగా తలాంతుల ద్వారా, మరి రకరకాలుగా ప్రార్థనలు, కన్నీళ్లు, ప్రసంగాలు నాయన ఓ ప్రభా విత్తారో ప్రభు, వాళ్ళందరినీ ఆశీర్వదించండి. ఓ షారా వాళ్ళని, వాళ్ళ కుటుంబాలను, రక్ష సంబంధికులు, బంధువులను ఆశీర్వదించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి.
నీవును నీ ఇంటి వారును రక్షింపబడదన్న వాగ్దానం మా అందరి పట్ల నెరవేర్చండి తండ్రి. శరాకాత ఓ రామారాకాత ఫలభరితులుగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాం తండ్రి. శరా ఇక జీవించుతున్నది మేము కాదు కానీ క్రీస్తేసే మా యందు జీవించుతున్నాడు అన్నట్లు మీరే కనపడండి తండ్రి. బలహీనతలు తీసివేయండి, వ్యసనాలను తీసివేయండి, రహస్య పాపాలను తీసివేయండి. రాకాతర మాటలోను క్రియలోను పరిశుద్ధత, నీతి, నాయన సెల్ఫ్ కంట్రోల్ ప్రభా, జెంటిల్నెస్, లవ్, జాయ్, పీస్, లాంగ్ సఫరింగ్, పేషెన్స్, ఫెయిత్, నీ 9 వరాలతోనూ 9 ఫలాలతోనూ ప్రభా అంతకంటే అధికముగా మా గిన్నె నిండి పొర్లి మా శత్రులు ఎదుట ప్రభా నువ్వు భోజన బలను సిద్ధపరచమని వేడుకుంటున్నాను. మా జీవిత కాలమంతా నీ కృపాక్షేమములు మమ్మల్ని వెంటాడేలా కృపను దయచేయండి. చిరకాలము యెహోవా మందిరములో ప్రభా మేమే ఆ మందిరమై ఉండగా తండ్రి శారా కూతురు నాయన నివసించేలా కృపను దయచేయండి. నీ రీమా వాక్కులు మాకు దయచేయండి ప్రభా. ఓరే మీరు మాట్లాడితే మేము జీవించగలం ప్రభా, మేము ఉజ్జీవింపబడగలం ప్రభా. ప్రార్థన ఉపవాసాలు ఇచ్చుట ఎందుకు ప్రభా, ఆ 3 పేటల త్రాడు అది త్రేగిపోకుండా ప్రభా నిరంతరం ప్రభా నీకు నీ సేవకు ప్రభా పేదవాళ్ళకి బలహీనులైన సహోదరులకి ప్రభా సహవాసంలో ముఖ్యంగా విశ్వాస గృహంలో ఉన్నవాళ్ళు శాంతర ముందుకు సాగేలా కృపను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. మా చుట్టూ అగ్ని ప్రాకారంగా మీరు ఉండమని వేడుకుంటున్నాము. మీరు కనపడండి ప్రభు, మీరు కనపడండి మీ కార్యాల ద్వారా ప్రభా, సాక్ష్యాల ద్వారా ప్రభా, సన్నిధి ద్వారా, మహిమ ద్వారా మీరు కనపడండి ప్రభు, మీరు కనపడండి. ఇది మేము కాదు, మీరై ఉండేలా కృపను దయచేయండి. రోకే తెరెమిషేందర లోరే మాకు సహాయం దయచేయండి, మమ్మల్ని బలపరచండి, మా బలహీనత యందు నీ శక్తి పరిపూర్ణం చేయండి. ఆశీర్వదించండి. పిల్లలు లేని వారికి సంతానం, లేని వారికి సంతానము దయచేయండి ప్రభా. యెషయా 54లో వాగ్దానాలు నెరవేర్చండి తండ్రి. బ్రేక్ త్రూస్ కలుగు చేయండి. ప్రతి ఒక్కళ్ళ బలిపీఠం మీద ఉన్న అగ్ని నిత్యము నిరంతరం మండేలా చేయండి. ఆత్మీయంగా గొప్ప ట్రాన్స్ఫర్మేషన్స్, రూపాంతర అనుభవాలు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రార్థన అనే అగ్నిని, మంటని మరలా రగిలించండి మా మధ్య. మా మధ్య ప్రార్థన తగ్గింది, క్షమించండి. ప్రార్థన ధూపము ప్రభా నిరంతరము మేము వేసేలా కృపను దయచేయండి తండ్రి. దేవదూతల పరిచర్య మాకు అనుగ్రహించండి తండ్రి. వచ్చిన వారిని, రాలేని వారిని, రాబోయే వారిని దర్శించండి. కుటుంబాల్లో, సంఘాల్లో ప్రభా గొప్ప మార్పులు, గొప్ప ఆశీర్వాదాలు కలిగించమని వేడుకుంటున్నాం తండ్రి. భాషల వరం, ప్రవచించే వరం ప్రత్యేకంగా మేము అపేక్షిస్తున్నాం ప్రభా. ప్రవచించే నిర్లక్ష్యం చేయకుండా తండ్రి గంభీరమైన ప్రవచనాలు మా ద్వారా కలిగించండి. సంఘాలను ఉజ్జీవింపచేసి పట్టణాలను, దేశాలని మేలుకొలుపులోకి తీసుకెళ్లేలా చేయండి. The spiritual awakening in India, Lord, in Asia, in the world, entire world అని కొరకు సిద్ధపరచమని వేడుకుంటున్నా. మంచి ఆరోగ్యాలు, మంచి శక్తి, బలం, మంచి జ్ఞానము దయచేయండి, మంచి తేజస్సు దయచేయండి నాయనా. నీ మంచి ధననిధిని, ఆకాశమైన మంచి ధననిధిని తెరిచి ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలంత విస్తారముగా ధన సమృద్ధిని, అంధకార స్థలంలో నిధులు, రహస్య స్థలంలో మరుగైన ధనాన్ని మాకు ఇవ్వండి ప్రభు. నీ నామ మహిమ ఘనత నిమిత్తం, నీ రాజ్య వ్యాప్తి కొరకు, సువార్త వ్యాప్తి కొరకు, కానీ అనేక రకాలైన పరిచర్యల కొరకు ప్రభా ధన సహాయం ప్రభు మీరివ్వండి. ఆకాశ వాకిళ్లను విప్పండి. మేము అడుగుతున్నాం ప్రభా. మేము దశంభాగాలు, కృతజ్ఞతలు ఇచ్చుట విషయంలో ప్రభు నమ్మకంగా ఉన్నాం కనుక ప్రభా మలాకి 3:10 వాగ్దానం నెరవేర్చండి. నన్ను శోధించమన్నావు, టెస్ట్ మీ అన్నావు. టెస్టింగ్ ఈ వారంలోనే గంభీరమైన కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం. దాన్ని సహాయం శారీరక స్వస్థత, మానసిక స్వస్థత, ఆత్మీయ స్వస్థత,
మానవ సంబంధాల్లో స్వస్థ, కుటుంబ సంబంధాల్లో స్వస్థ, రక్త సంబంధికులు, స్నేహితులు, సహవాసం సంబంధాల్లో స్వస్థత కలుగు చేయండి తండ్రి. ఈశ్వర చీకటిని వెలుగ్గా మార్చండి. ఎర్ర సముద్రాన్ని నాయన 2 పాయలుగా చేయండి ప్రభా. ఎరుక గోడలు కూల్చండి. షేరే మీరే కేతరే లాజరస్ని సమాధుల్లోంచి బయటకు తీసుకురండి. నెబుకద్నెజరు లా ప్రభా రాకూత పిచ్చితనము కలుగు చేయండి. రోమిరే కేతరే శాందర గంభీరమైన కార్యాలు జరిగించమని, అసాధ్యమైనవి సుసాధ్యంగా చేయమని వేడుకుంటున్నాను. గొప్ప అపోస్తలు, ప్రవక్తలు, నీతి కలిగిన వారిని ప్రభా, ప్రేమ కలిగిన వారిని మా మధ్యకు నిరంతరం పంపించమని వేడుకుంటున్నాం. మాకెప్పుడు అవసరమో గత కాలంలో రూతమ్మ గారిని పంపించారు, మొన్న ప్రభా డానియల్ స్వామి గారిని తెచ్చారు. మరి ఎప్పుడు అవసరం అప్పుడు నన్ను పంపించండి ప్రభా, నిరంతరము ప్రభా. ఆ మహాకృప మాకు దయచేయండి. గ్లోబల్గా కూడా, గ్లోబల్ ద్వారాలు కూడా విప్పండి, గ్లోబల్ డోర్స్ కూడా ఓపెన్ చేయమని వేడుకోవచ్చు. ఈ సహవాసాన్ని గ్లోబల్గా, ఇంటర్నేషనల్గా చేయమని వేడుకోవచ్చు. అన్నిది కన్నా ప్రభా సన్నిధి, నీ సన్నిధి ప్రభా, నీ సన్నిధి నాయన నిత్య సంతోషం ఉంది ప్రభా. రాక జాయ్ జాయ్ జాయ్. మరి క్రిస్మస్ కొరకు దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా గొప్పగా మునుపటి కన్నా అత్యంత మహిమకరంగా మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాం. ప్రసంగాల్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాం. నూతన సంవత్సరం కొరకు సిద్ధపరచమని వేడుకుంటున్నాం తండ్రి. రాబోయే ప్రభా ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. లోకం మీదకి వచ్చి ఉగ్రత ప్రభా ఇంతకాలం మమ్మల్ని కాపాడు, మమ్మల్ని మా కుటుంబాల రక్షణ, బంధువులు, స్నేహితులు, మా సహవాసంలో అందరిని ప్రభు కాపాడిన దేవుడివి. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, రకరకాల శత్రువు యొక్క పన్నాగాలు, కుయుక్తుల నుంచి ప్రభా మనం తప్పించిన దేవుడి, కాపాడిన దేవుడి. ఇక ముందు కూడా ప్రభా నువ్వు కాపాడగలిగిన సమర్థుడివి, కాపాడి తీరుతావు ప్రభా. ఆయన ముఖ్యంగా పాపము ఏ రూపంలోనైనా మా మీద ఏలుబడి చేయకుండా, ఓ షేరేకే శరీరాస, నేత్రాస, జీవపుడమైనా అది సిలువ వేయబడి ఉండగా తండ్రి ఆత్మయందు మేము నడుచుకునేలా, జీవించేలా కృపను దయచేయండి. రోకే తెరమిషాందర మేనిఫెస్ట్ చేయండి ప్రభా. మమ్మల్ని సృష్టి మిగుల ఆశతో ప్రభా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అది తేరిపార చూస్తుండగా ప్రత్యక్షపరచండి. అవసరమైన చోట మరుగుపరచండి, అవసరం లేని చోట ప్రభా. ఎక్కడ ప్రత్యక్షపరచాలో అక్కడ ప్రత్యక్షపరచండి తండ్రి. అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా మా మధ్య దిగండి ప్రభా. పరిశుద్ధాత్మ మేఘము మమ్మల్ని నాయన మా మీద ఎప్పుడు నిత్యము ఉండేలా కృపను దయచేయండి. యేసయ్య నామానికే గొప్ప మహిమ ప్రభా. యేసయ్య మీ నామానికే సంపూర్ణ మహిమ, ఘనత, ప్రభావం మేము ఆరోపిస్తున్నాము. గ్లోరిఫై యు, మ్యాగ్నిఫై లార్డ్ జీసస్. వర్షిపింగ్ నేర్పించండి, టు వర్షిప్ యు. నిన్ను ఆత్మలోను సత్యంలో ఇంకను లోతుగా నాయన ఆరాధించే అనుభవాల్లోకి తీసుకెళ్ళండి. Bring the makers, your worshippers in spirit and truth. బోధించు వారిని బలపరచండి. ఎన్లైటనింగ్, ఇల్యూమినేటింగ్ మెసేజెస్ వచ్చేలా కృపను దయచేయండి. డొమినియన్ కలిగి జీవించడానికి కృపను దయచేయండి. పచ్చిగల చోట్లలోకి, శాంతికరమైన జలం మీద మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ ప్రవీణ్ని ఆశ్రయించండి ప్రభా. మరి పెద్దరీచ గారి కుమారుడు దర్శించండి. పరలోకముందున తండ్రి తన అడుగువారికి అంతకంటే నిశ్చయంగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును అన్న వాక్యాన్ని, వాగ్దానాన్ని అతని పట్ల ఈ సంవత్సరం నెరవేర్చండి. ఈ షుడ్ బి గాడ్లీ. తనకు అవసరం ఈ సహవాసం. తను విజిట్ చేయండి ప్రభా. తన తండ్రిని విజిట్ చేయండి. యవనస్తులను ఆశ్రయించడం వేడుకుంటూ తండ్రి. తిమోతి గారిని ప్రత్యేకంగా ఆయన సంఘ పరీక్షను ఆశించమని వేడుకుంటూ, రుతమ్మ గారు 40 రోజుల ఉపవాసం నాయన ఉజ్జీవం దయచేయండి తండ్రి. జాన్ విషయంలో ఒక పద్ధతులు జరిగించండి. వరప్రసాద్ ప్రశాంతికి సంపూర్ణ స్వస్థత దయచేయండి తండ్రి. ప్రతి నాయన ఓవర్సీస్ బ్రేక్ త్రూ జరిగించమని వేడుకుంటున్నాను. సాహస ప్రతీక్షలకు ప్రభావ రాక మార్గం సరళం చేయండి. ఎక్కడ ఏది శ్రేష్టమో అది అనుగ్రహించమని వేడుకుంటున్నాను. రంగారావుతులి ప్రభావ
సంపూర్ణ రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం. సుధాకర్ క్రిస్టియన్ ప్రభా రాక క్షమాన్ని ఆశ్రయించండి. శ్రావ్య ప్రభు సంపూర్ణ స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం. శ్రావ్య రాజేశ్వర కుటుంబాన్ని ఆశ్రయించి వేడుకుంది లావణత్మని వేడుకుంటున్నాం. రాక డేవిడ్ క్యారిస్ ప్రభా రాక కల్పన ప్రభా రాక లేవిని ఆశ్రయించండి, దర్శించమని వేడుకుంటున్నాం. సునీత నిర్మలకుల విషయంలో, రాజన్న విషయంలో పర్ఫెక్ట్ గా విచ్ కన్సర్న్ దెమ్ నీ చిత్తం ఏదైతే ఉందో అదే జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. సాహసారికలను ఆశ్రయించి మౌనిక విషయంలో బలంగా లెగవండి. శత్రువు ఒక మార్గంలో వచ్చి ఉన్నాడు కనుక 7 మార్గాల్లో శత్రువు తరమవడం కాక అవుట్ ఆఫ్ మరలా శత్రువు మాట వినపడకుండా ఓ ప్రభా పరిగెత్తించి పారిపోయేలా చేయండి. అతని మనసు విరిగిపోయేలా చేయమని వేడుకుంటున్నాం. గొప్ప అద్భుతం జరిగించమని వేడుకుంటున్నాం. మిరియామాంటి విషయంలో, ఆయన కుమారుడి విషయంలో ప్రభా, కుటుంబ విషయంలో ప్రభా, రక్తసంబంధికుల విషయంలో బలమైన కార్యం జరిగించిన మనవరాలు ఎగ్జామ్స్ విషయంలో ప్రభా గొప్పగా పాస్ అవడానికి కృపందించారు. ప్రసన్నక విషయంలో నాయన, ఓ కుమారుడి విషయంలో, కోడల విషయంలో ప్రభా నాయన, కుమార్తె విషయంలో ప్రభా, మనవుడి విషయంలో ప్రభా నువ్వు దర్శించండి తండ్రి. వంకర మార్గము ఆ కుటుంబంలో తిన్నదగును కాకండి, కరకు మార్గము నున్నదగును కాకండి. షేర్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటూ తండ్రి. కోడల్ని కుమార్తెగా మార్చమని వేడుకుంటున్నాం. ప్రసన్నక ప్రభా నీ శక్తి, ఓర్పు, నిరీక్షణ, నీ ప్రేమ ప్రభా, నీ సాత్విక, నీ దయాళుత్వం ఆమెను ఆశీర్వదించండి. నీ మహిమ ఆమెని కమ్ముకొను కాక అని బలపరచండి. ఇంకను నాయన ద్వారాలు తెరవండి తండ్రి. 2 అభిషేకం దయచేయమని వేడుకుంటున్నాం. వరాలు దయచేయమని వేడుకుంటున్నాం. ఆసక్తి యందు తీవ్రత కలిగి మాంద్యులు కాక ప్రార్థన యందు ఎడతెగక ప్రభా ఉండేలా కృపను దయచేయండి. దర్శించమని వేడుకుంటున్నాం. క్రిస్టియన్ని దర్శించమని వేడుకుంటున్నాం. దైవజనుడిగా రూపాంతరం చెందే కృపను దయచేయమని వేడుకుంటున్నాం. కానీ ఎక్కడ ఉన్నా రోమేరే కేతరి ప్రేమలేలా అంటే ఆ కుటుంబాన్ని కూడా దర్శించమని వేడుకుంటున్నాం. అంకులకి రక్షణ కలుగుతామని వేడుకుంటున్నాం. రోమేరే కేతరి సాయంత్రం సహవాసం చేయాలి. ప్రతి ఒక్కరిని ఆశ్రయించి వేడుకుంటున్నాం తండ్రి. మాధురి విషయంలో బలమైన కార్యం జరిగించండి. రేచల్ కుటుంబం ఆశ్రయించండి ప్రభా. ఆయన కుటుంబాన్ని ఆశ్రయించండి ప్రభా. ఆమెకు న్యాయం జరిగించమని వేడుకుంటున్నాం. దర్శించండి. తనకు మేలైంది ఏదో అది జరిగించమని వేడుకు. లతా సిస్టర్కి ఆయన గర్భం తెరమని వేడుకుంటున్నాం. మేరీ సిస్టర్ ఉజ్జీవింపచేయమని వేడుకుంటున్నాం. రమేష్ బ్రదర్ని ఆశ్రయించి వేడుకుంటున్నాం. తన పరిచయని విస్తరింపచేయమని వేడుకుంటున్నాం. రోమేరే కేత్రే రోమేరే కేత్రే రోకేతెలేరే మిషేందరే కేత్రే అందరిని ఆశ్రయించి వేడుకుంటూ తండ్రి. ప్రతి ఒక్కరు పెద్ద టీచర్ గారు కూడా ఆశ్రయించండి. దీర్ఘాయువు దయచేయండి ఆమెకి, ఆ భర్తకి. రోమేరే కేతరమ శాందర కాతరమ రోకేతెలేరే కేతరమ శాందర కూతురే రోమరా ఖాతర శాందర కూతురే షోరా ఖాతర. డాక్టర్ జాన్ కుటుంబాన్ని కూడా ఆశ్రయించి వేడుకుంటూ వాళ్ళు మీ చేతులకు అప్పచెప్పుకుంటూ సాయంత్రం సిద్ధపరచమని వేడుకుంటూ తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఓకే తెరేషాందర. నా మెసేజ్ ఇంకా స్టార్ట్ కాలేదు. 5 నిమిషాలు అనుకొని 50 నిమిషాలు అయిపోయింది. యాక్చువల్లీ జాన్ ద బాప్టిస్ట్ మీద స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో ఓకే, పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడాడు. బికాజ్ దట్ ఈస్ నాట్ ఎ ప్రిపేర్డ్ మెసేజ్. ప్రార్థన 4:45. ప్రైజ్ గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. షారాఖాతరమ అన్ప్రిపేర్డ్ మెసేజ్. రాఖాతరమ చంద్ర. హోలీ స్పిరిట్ ఆ టయానికి టక 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 అట్లా ఒక్కొక్క వచ్చిన నుంచి అట్లా అట్లేదు సార్. మీరు ప్రిపేర్ అవ్వక్కర్లేదు సార్, ఆల్రెడీ హోలీ స్పిరిట్. ఎస్ అన్న, థ్యాంక్ యూ, గ్లోరీ టు గాడ్. దేవుడు అగ్ని నుంచి మీకు నిజంగా ఒక్క మాట కూడా ఆలోచన చేయకుండా బుల్లెట్ లాగా అయ్యారు. మీలో మేము మాట్లాడలేం సార్. నిజంగా దేవుని శక్తిని మీలో చూస్తున్నాం సార్ అయ్యారు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ అన్న. గాడ్ బ్లెస్ యూ. ఎవరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఓకే, నేను ఒక చిన్న విషయం కదా, అంటే ఈరోజు మార్నింగ్ మందిరానికి వెళ్తే దైవజనులు చెప్పిన వాక్యంలో సందర్భంలో దైవజనులకి పరిచర్యకు